కొత్తగా వస్తుంది. NOTA నోటా అంటే నన్ను అబ్బేయకు. తెలుగులో చెప్పాలంటే అయ్యగారు మీరిచ్చిన జాబితాలో ఉన్న నాయకుడు ఏ నాయకుడు మాకు నచ్చలేదు, ఏ నాయకుడు నచ్చలేనందువల్ల మేము ఈ నోటా అనే బటన్ నొక్కుతున్నాను అని తెలియజేయడం. ఇలా నోటా అనే పర్సంటేజ్ కొంతవరకు వస్తే ఆ నియోజకవర్గంలో పూర్తిగా ఆ నాయకులను తొలగించడం జరుగుతుంది. ఇది నిజంగా మంచి ఆప్షన్. ఇలాంటి రావడం నిజంగా స్వాగతించాల్సిన విషయం. అలాగే చెప్తున్నాను బాస్, అందరికీ, ప్రతి అమ్మ అక్క చెల్లి అందరికీ చెప్తున్నాను, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈసారి ఓట్లలో నాకేమి ఇస్తావు, ఎంత ఇస్తావు అని దయచేసి మీరు అడగొద్దు. ఎందుకనంటే ఇందాక రాజకీయ నాయకుడు ఒకటి చెప్పారు, ఇక్కడ ఓట్లమ్ముకోవడం ఒళ్ళమ్ముకోవడం రెండు ఒకటేనని. నిజంగా మనకి ఆత్మగౌరవం అభిమానం ఉంటే ఇలాంటి వాటికి నమ్మొద్దు, అలాంటి దుస్థితి తేవద్దు. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నానండి ఇక్కడ. ఏమనంటే ఇలా ఎన్నో పార్టీలు వచ్చాయని చెప్పాను కదా, కాస్తో కూస్తో కొన్ని పార్టీలు నిబద్ధతతో పనిచేశాయి. సో నేను కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వచ్చింది. చివరికి నేను కూడా ఒక పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీని ఆదర్శంగా తీసుకొని నా నామినేషన్లో ఫస్ట్ గుర్తుగా చీపిరి గుర్తుని ఎంచుకున్నానండి. సో ఆ దేవుడు ఆశీస్సులు, లేకపోతే నిజంగా మీరు నన్ను ముందస్తుగా ఆశీర్వదిస్తున్నారేమో కానీ నాకు ఈ చీపిరి గుర్తు అనేది వచ్చిందండి. చీపిరి గుర్తు అనేది రాగానే నేను ఆప్షన్లో పెట్టగానే వీళ్ళు చాలామంది ఏమన్నారంటే, చీపిరి గుర్తు ఏంట్రా, మళ్ళీ కూర్లోనే నువ్వు కూర్ అంటే నువ్వు పేదవాడేవి కదా అన్నట్టుగా విమర్శించారండి. ఈ చీపురే మామూలుదా అండి? ఈ చీపురే మామూలుదా అని అడుగుతున్నాను నేను. మీరు 15 సంవత్సరాలు ఒక పార్టీ తర్వాత ఇంకో పార్టీ, ఆ పార్టీ తర్వాత ఈ పార్టీ మొత్తం ఏలి భారతదేశానికి తలముఖైన ఢిల్లీని గద్దెనెక్కించిన మిమ్మల్ని గద్దె దింపింది ఈ చీపిరండి. అది గుర్తుంచుకోవాలి మీరు. నేను చెప్తున్నాను, ఈ చీపిరి అనేది సమాజంలో ఉన్న చెత్తను దులపడమే కాదు, మీలాంటి చెత్త నాయకులను కూడా దులిపి పడేస్తుంది, ఊడ్చి పడేస్తుంది. అదండి ఈ చీపిరి యొక్క గొప్పతనం. నేను చెప్తున్నాను బాస్ అందరికీ, ఈ చీపిరి గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి నేను అడగట్లేదు. నిజాయితీగా నిస్వార్థంగా ఉన్న వాళ్ళ ప్రతి రాజకీయ నాయకుడిని మీరు చూసి ఓటు హక్కేయాలి. మీ ఓటు హక్కుని మీరు సరిగ్గా వినియోగించుకోవాలి. గౌరవనీయులు ఒకటి చెప్పినట్టుగా, నువ్వు అనుభవం లేదులే అన్నారు కదా నాకు ఇందాక. నేను అంటున్నానండి, ఈ చీపురికి అనుభవం లేదు, ఇది కొత్త చీపురే. దీనికి ఇప్పుడు మురికివాడలో ఉన్న చెత్తను మాత్రం శుభ్రం చేయడం వస్తుంది. కానీ ఇది పాతపడ్డ తర్వాత ఏం చేస్తుందో తెలుసా? దీన్ని మనం కూర్చిన తర్వాత ఒక మూలకు పెడతాం, ప్రతి మూలకు తెలుస్తుంది ఈ చీపురికి ఏ మూలలో ఎంత చెత్త ఉందో. ఇది కొద్దిగా బయట పాతపడాలే కానీ మీ ఏ ఊళ్ళో ఎంత చెత్త ఉన్నట్టుగా అన్నట్లే ఈ ఊళ్ళో, ఈ మండలంలో ఏ దొంగ నాయకుడు ఎక్కడున్నాడు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో అన్నీ తెలుసుకుంటారండి. ఈ చీపురులాగే ఊడ్చిపడేస్తారండి అందరినీ. సో ఇది మాత్రం జరగడం సత్యం. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యువకులందరికీ ఒకటే నా పిలుపు. మనం ఫేస్బుక్లు చూస్తాం, ట్విట్టర్లు చూస్తాం, అవన్నీ చూస్తాం. యువత అంటే అంతవరకే కాదు, నిజంగా రాజకీయాల్లో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో 44% ఓటేజ్ అంతా మన యంగ్స్టర్స్దే. సో వీఆర్ ద పిల్లర్స్ ఫర్ దిస్ కంట్రీ. అంటే మనం మన దేశాన్ని నిర్మించుకునే వాటికి మనం ఒక్కొక్క ఇటుక ముక్కలా ఉండాలి. మన దేశాన్ని సరిగా అభివృద్ధి మార్గంలో తీసుకురావాలంటే యువకులు రాజకీయాల్లోకి రావాలి. నేను రావడం కారణం ఇలా ఉంది. ఇవాళ నేను గెలవచ్చు, ఓడవచ్చు, అది దైవ నిర్ణయం. కానీ ఒక పిల్లాడు అలా డేట్ చేసి ముందుకు వచ్చాడే, నేను ఒక మార్గం వేసాడే, ఆ మార్గం అలాగే ఉండాలి. రేపు ఆ మార్గంలో ఇంకోళ్ళు ఆ మార్గాన్ని ఎంచుకోవడానికి ఇది దోహదపడాలని చెప్పేసి మేము ముందుకు రావడానికి జరుగుతుంది. సో ఫైనల్గా ముగించే ముందు చెప్పబోయేది ఏంటంటే, మీ ప్రతి వార్డు, ప్రతి ఇంటి, ప్రతి గడపకు వస్తాం, మీ సమస్యలు తెలుసుకుంటాం. మీలో చాలా పెద్ద సమస్యలు ఏమున్నా అన్నింటినీ గుర్తిస్తాం. వాటిని తొందరగా నిర్మూలించడానికి సహాయ సహకారాలు పూర్తిగా కృషి చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. సో త్వరలో మీ అందరినీ ఒక్కొక్కరిని పేరు పేరున
మీ ఇంటికి వచ్చి కలిసి మీ సమస్యను తెలుసుకుంటానని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.